ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా వినగలరని మనవి. కీర్తన 90వ కీర్తన 10వ వచనం చదువుదాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుత దినాలు పరిశీలిస్తే నా ఆరోగ్యం బాగుంది అనుకుంటారు కొందరు. నాకు పరిశుభ్రత మీద మంచి అవగాహన ఉంది, మెరుగైన వైద్య శాస్త్రం వచ్చేసింది. సో కాబట్టి కొన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి, ఇమ్యూనిటీ పవర్ కూడా నాకు బాగానే ఉంది, కాబట్టి నేను ఎక్కువ కాలం బతుకుతాను అని అనుకుంటూ ఉంటారు కొందరు. అయితే మన జీవితం కష్టాలతో నిండి ఉంది, విచారణ ఉంది, అనారోగ్యం ఉంది. కానీ కొందరికి అర్థం కావట్లేదు. కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి, కొన్ని పరీక్షలు కూడా ఎదుర్కొంటున్నాం జీవితంలో. ఇక్కడ మోషే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏముంది మా ఆయుష్కాలం, ఎంతుంది మా బ్రతుకు అనేటు. అంటే ఎవరు చనిపోవాలని కోరుకోరు, త్వరగా చనిపోవాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి. లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. జీవితం మనందరికీ చాలా ప్రశస్తమైందండి. కాబట్టి జీవితంలో చాలా తెలివిగా పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ మోషే మాట్లాడుతున్నటువంటి మాట, ఎంత ఉంటుంది మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా నేర్పము. తర్వాత వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటాడు, మాకు జ్ఞానహృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పించము. ఈ సోమర్తనం ఉందో చూశారు, వెరీ ప్రాబ్లమేటిక్ అండి. సోమర్తనం మాత్రమే కదా, పనులు వాయిదా వేయడం. అది చేద్దాం, అది చూద్దాం. అది దేవుని దృష్టికి మంచిదంటారా? కాదు కదా. ఈ సోమర్తనాన్ని, ఈ పనులు వాయిదా వేయటం మూలంగా లైఫ్ కొంత వృధా అయిపోతుంది, ఎక్కువ శ్రమ. ఇది దేవుణ్ణి బాధ పెడుతుంది, తోటి మానవుల విషయంలో కూడా బాధపడుతుంది. ఏం చేయాలి? ఈ లైఫ్ని దేవుని ప్రేమించడానికి ఉపయోగించాలి. తోటి మానవులను ప్రేమించడానికి, దేవుని సేవ చేయటానికి ఈ జీవితం ఉపయోగపడాలి. మాకు నేర్పించు అంటున్నాడు. ఎందుకంటే జీవితంలో అత్యున్నతమైనటువంటి విజయాల్లో ఈ లైఫ్ని పెట్టుబడిగా పెట్టాలి. ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకోవాలి, ఎందుకు దేవుడు పిలిచాడు? దానికోసమే కదా దేవుడు మనల్ని పిలిచాడు, దానికోసమే కదా దేవుడు మనల్ని సృష్టించాడు. కొంతమంది జీవితం అంటే లెక్కే లేదు. మానవ జీవితం ఉత్తమమైంది కదా, దాన్ని పరిశీలిస్తున్నామా? నా ఆయుష్కాలం ఎంత, నేను ఎంతవరకు ఏం చేశాను, అసలు నా గోల్ ఏమిటి, పరిశీలన చేసుకోవాలి కదా ప్రియులారా. ఇక్కడ సత్యాన్ని మనం తెలుసుకుందాం పిల్లలు. భవిష్యత్తులో మనం దేవుని కలుసుకోవడానికి సిద్ధపడేటువంటి సమయంలో మనం ఉన్నాం. ఏం చేస్తున్నాం? మనము శాశ్వత జీవంలోనికి అందుకోగలమా? ఈ భక్తి ప్రవాహం సమృద్ధిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళగలదా? మనకు వాక్యం తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. పౌలు కూడా అంటున్నాడు కదా, ఏముంది ఈ జీవితంలో ఆలోచిస్తాడు. ఈ జీవితాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించమని దేవుడికి ప్రార్థన చేయాలి. మనం, ప్రభువా నా లైఫ్ నీ చేతిలో పెడుతున్నాను, మీరు ఎలా ఉపయోగిస్తారో ఉపయోగించండి జ్ఞానయుక్తంగా. పౌలేమన్నాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంటే ఏమిటి? సమయం గతించిపోతుంది, నిన్న ఈరోజు రాదు, ఎప్పటికీ తీసుకురాలేము. మరి దీన్ని తెలివిగా ఉపయోగిస్తున్నామా? జీవితాన్ని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం మనం? దినములు చెడ్డవి అని చెప్పడం ద్వారానే చెడు అంత త్వరగా వ్యాపించి ఉంది. అంటే పౌలు ఒక ఎమర్జెన్సీని చూపిస్తున్నాడు, అత్యవసర భావాన్ని చూపిస్తున్నాడు. గతించిపోతుంది, ఆయుష్కాలం ఎంత ఉంటుందో మనకు తెలియదు. వారు 70 బతికారు కాబట్టి, వాళ్ళ మీద నేను ఆరోగ్యవంతుని కాబట్టి నేను ఇంకో 5 సంవత్సరాలు ఎక్కువే బ్రతుకుతానని గుడ్ల మీద చేసుకుని చెప్పగలమా? నీ లైఫ్ నీ చేతుల్లో ఉందా? ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా ఉంటావో నువ్వు పట్టుకోగలుగుతావు. తెలివిగా పెట్టుబడి పెట్టి జీవితాన్ని దేవుని ప్రేమించడానికి ఉపయోగించు. మనుషుల్ని ప్రేమించడానికి, సేవ చేయటానికి, మంచి చేయటానికి ఉపయోగించాలి. దీన్ని అత్యవసర భావాన్ని కలిగి ఉండాలి.
మన దినములు లెక్కించబడ్డాయి. ఈ సంగతి మీకు గుర్తుంటుందా? మన దినములు లెక్కించబడ్డాయి. సో కాబట్టి మన ప్రమాణములు కూడా ఉన్నతంగా ఎంచుకో, ఉన్నతంగా ఆలోచించు. దేవుని శక్తిని కోరుకో. ఎప్పుడు కూడా తెలివిగా ప్రవర్తిస్తూ ఉండు. వీలైనప్పుడల్లా ఇతరులకు మంచి చేస్తుండు. మంచే చెయ్యాలి. అట్టి అద్భుతకరమైనటువంటి జీవితమును ప్రభు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. పరిశుద్ధులైన మా తండ్రి, మా ఆయుష్కాలము మేము సరిగా గ్రహించే కృప దయచేయండి. జీవిత దినములంతా కూడా నిన్ను ప్రేమిస్తూ, నువ్వు సృజించినటువంటి మానవుల్ని ప్రేమిస్తూ ఆ ప్రేమను పంచే కృప దయచేయండి. మా ఆయుష్కాలం మీ చేతులకు అప్పగిస్తున్నాం. జ్ఞానాభివృద్ధి దయచేయమని ప్రభుని క్రీస్తునామున ప్రార్థించి స్తుతిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.